తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్మికులకు, మహిళలకు, రైతులకు, యువకులకు అన్ని రకాలుగా ప్రాధాన్యత లభిస్తున్నది మనకు తెలిసినటువంటి వాస్తవం. ఈ రోజు గతంలో ఆటో డ్రైవర్లంటే చాలా చులకనగా చూసేవాళ్లు. ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోవడం గాని వాళ్ళ గోడు వినటం గాని అనేది ఎప్పుడూ కూడా చరిత్రలో లేదు. కానీ చంద్రన్న పరిపాలన వచ్చినాకే ఇవాళ ఆటో డ్రైవర్ అన్నకి ఒక గుర్తింపు, ఒక మర్యాద దక్కిందనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున ఆటో నేస్తం, ఆటో డ్రైవర్ల నేస్తమని ఒక పథకాన్ని ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మిగిలినటువంటి మంత్రివర్యులు, నా తోటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మాకనేని బసవపున్నయ్య స్టేడియంకు వచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్ని, కార్మికుల కష్టాల్ని విని ఆలకించి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయాలో, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా వాళ్ళని ఆదుకోవటంలో ముందడుగు వేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల మాధవ్ గారు కూడా ఉన్నారు. కేంద్రం నుంచి అనేకమైన సహాయాలంతా ఉన్నాయి. ఈ రోజున సమస్యల్ని అధిగమించి, కష్టాల్ని అధిగమించి పేద వర్గాలకి సంక్షేమ పథకాలు చేయటంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు పాలకపక్షం ఎగతాళి చేసింది. వీళ్ళు అధికారం కోసం చెప్తా ఉన్నారు, అధికారంలోకి వచ్చినాక పేదల్ని పలకరించరు, పేదల్ని పట్టించుకోరు, అనేకమైనటువంటి అవాస్తవాలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఆ పార్టీల్ని, ఏమైంది ఇవాళ? సూపర్ 6 సూపర్ హిట్ అయిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా.